హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. జింగిల్ బెల్ హిస్ట్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగాడిలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ చాలా బాగా చేశారు. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. క్రిస్మస్ వస్తుందంటే చాలు ఎక్కువగా క్రిస్మస్ బేస్డ్ మూవీస్, సరదాగా క్రిస్మస్ హాలిడేస్ గడపడానికి ఆ రోమ్ కామ్స్ నెట్ఫ్లిక్స్ వదులుతూనే ఉంటుంది. బట్ రీసెంట్గా ఏ రోమ్ కామ్ ఫిల్మ్ కూడా అంత మజా అయితే ఇవ్వట్లేదు. సో నాకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతూ వస్తుంది. కానీ ఇది రోమ్ కామ్ జానరా ఒక హీస్ట్ కామెడీతో వచ్చింది. మరి మూవీ ఎలా ఉంది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ క్లియర్గా చెప్తా. రివ్యూ అయితే పూర్తిగా చూసాను. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ కూడా వేసుకోండి. ఫస్ట్లీ బేసిక్గా ప్లాట్ ఏంటంటే, మన హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి క్రిస్మస్ రోజున ఒక డిపార్ట్మెంట్ స్టోర్లో దొంగతనం ప్లాన్ చేసి లైఫ్లో సెటిల్ అయిపోదాం అనుకుంటారు. మరి తర్వాత ఏం జరుగుద్ది, ఆ ప్రాసెస్లో వీళ్ళు ఎలా లవ్లో పడతారు, తర్వాత ఈ స్టోరీ ఎట్లా మోస్తుంది అనేది చూడాలి. మరి మూవీ నాకు ఎట్లా అనిపించింది అంటే మాత్రం ఇది ఒక టైం పాస్, ఫన్ అండ్ పాస్ట్ బేస్డ్ కామెడీ రోమ్ కామ్ ఫిలిం భయ్యా. మూవీ అయితే పర్లేదు, ఒక్కసారి అయితే చూడొచ్చు. ఓవరాల్ నాకైతే మూవీ యావరేజ్ వాచ్ అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్లీ ఈ సినిమా రన్ టైం చాలా తక్కువ, జస్ట్ 1.5 అవర్లో. సో ఈ మూవీ మరీ ఎక్కువ బోర్ కొట్టించకుండా స్క్రీన్ ప్లే బాగానే ఉంది. కొంచెం ఫన్ పాస్ బేస్డ్ కామెడీ కొన్ని చోట్ల వర్క్ అయింది. క్రిస్మస్ కామెడీ మూవీస్ ఉంటాయి కదా కొన్ని, అలాంటి సినిమాలు కొంతమంది ఇష్టపడుతుంటారు. సో వాళ్ళకి ఈ మూవీ అయితే నచ్చుద్ది. అండ్ ఒక క్రిస్మస్ వైబ్ అయితే తీసుకొస్తుంది. ఆ లొకేషన్స్ అండ్ ఆ పండగ వాతావరణం అండ్ చూస్తున్నప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్గా మూవీ మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ హీరో హీరోయిన్స్ మధ్య కొంత కెమిస్ట్రీ అండ్ వాళ్ళు దొంగతనం ప్లాన్ చేసినప్పుడు సీన్స్ కానీ, అండ్ అది ఫెయిల్ అయిన క్రమంలో కొన్ని సీన్స్ డెఫినెట్లీ నవ్విస్తాయి. అది సిచ్యువేషనల్ కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయింది. క్రిస్మస్ అంటేనే ఒక పండగ, ఫుల్ రద్దీ ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ స్టోర్లో. అక్కడ వీళ్ళు దొంగతనానికి వేసే ప్లాన్స్ కొన్ని ఓకే. అండ్ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ అయితే బాగున్నాయి, హీరో హీరోయిన్స్. అమ్మాయి కూడా చాలా బ్యూటిఫుల్గా చాలా నచ్చింది నాకైతే. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే చాలా ప్రిడిక్టబుల్. ఎప్పుడు మనం చూసిన చాలా సినిమాల్లో చూసిన స్టోరీనే. మూవీ స్టార్ట్ అయిన కొంతసేపటికే మూవీ ఎలా ఉండబోతుంది, ఎట్లా ఫినిష్ అవుద్ది అని ఒక ఐడియా మనకు వచ్చేస్తుంది. అండ్ కొన్ని ట్విస్టులు ఉన్నాయి, మరీ అంత ఎంగేజింగ్ ఏం లేవు. కొన్ని మాత్రం వర్కౌట్ అయినాయి అనమాట. కామెడీ సీన్స్ కొన్ని చోట్ల మాత్రం వర్కౌట్ అయింది, మిగతాది వర్కౌట్ అవ్వలేదు. ఈ క్యారెక్టర్స్ స్ట్రాంగ్గా లేవు. వీళ్ళు దొంగలా ఎట్లా మారారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ, వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ కానీ చూపించకపోవడం వల్ల మనం అంత తొందరగా కనెక్ట్ అవ్వలేం. సో ఈ దొంగతనం చేయడానికి అంత స్ట్రాంగ్ రీజన్, సరైన పాయింట్ అయితే లేదు. మెయిన్గా ఈ లవ్ ఫీల్ కూడా సరిగ్గా చూపించలేదు. కొంతవరకు అయితే డైరెక్షన్ ప్రాబ్లం అయితే ఉంది. టెక్నికల్గా మాత్రం మూవీ అయితే బాగుంది. మెయిన్గా నాకు కెమెరా వర్క్ అయితే బ్యూటిఫుల్. మూవీని చాలా క్వాలిటీగా చూస్తున్నప్పుడు చాలా అందంగా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్లేదు. ఫైనల్గా మూవీ గురించి చెప్పాలంటే మాత్రం ఎక్కువ థింక్ చేయకుండా ఏదో టైంపాస్ కోసం ఒక రోమ్ కామ్ ఫిలిం, అందులో కూడా ఒక హీస్ట్ కామెడీ కొంచెం కలుపుకొని ఒక క్రిస్మస్ లైట్ హార్టెడ్ మూవీని చూడాలనుకుంటే మూవీని అయితే చూడొచ్చు. పర్లేదు అనే విధంగా ఉంది మూవీ అయితే. మరి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 2.75 అవుట్ ఆఫ్ 5. దట్స్ ఇట్ గైస్. ఈ రివ్యూ నచ్చితే కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.